హలో అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో అయితే మా రాయలసీమ స్టైల్లో పులగమన్నం అలాగే పల్లీల పచ్చడి ఎలా తయారు చేస్తారో వీడియోలో చూపిస్తాను. ఎవరైనా కనుక ఫస్ట్ టైం చూస్తుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసిన వాళ్ళు కొంచెం వీడియోస్ని లైక్ చేయండి. మార్నింగ్ అయితే పిల్లల్ని స్కూల్కి అయితే పంపించేశాను. పంపించేసిన తర్వాత ఇంకా నేను బియ్యం నానపెట్టేసి తర్వాత దోశ పోసుకొని కొంచెం టాబ్లెట్స్ ఉన్నాయన్నమాట, ఇంకా అవి మింగేద్దామని చెప్పేసి ఇంకా దోశ పెనం అయితే వెలిగించాను. అది కాగేలోపు ఇలాగా బియ్యం అయితే నానబెడుతున్నాను అనమాట. నేను ఇక్కడ ఎన్ని గ్లాసెస్ అయితే బియ్యం తీసుకుంటానో అందులోకి సరిపడా అయితే పెసరపప్పును తీసుకుంటాను. కొంచెం తక్కువగానే తీసుకుంటాను, ఎక్కువ అయితే పిల్లలు తినరనమాట. చాలామంది హాఫ్గా వేసుకుంటారు, నేనైతే అలా ఏం చేయను. ఇలాగా పిల్లలు తినేటట్టుగానే చేస్తాను. ఇంకా అవి కడిగేసిన తర్వాత ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే తీసేసుకొని బియ్యం అయితే నానబెట్టేస్తాను అనమాట, ఉప్పు వేసేసి. ఇంకా ఇలా నానబెట్టేసిన తర్వాత ఇంట్లో పనులు అయితే చేసుకుంటాను. ఇంకా నీళ్లు పట్టుకోవటం, నీళ్ళు వచ్చిన రోజు నీళ్లు పట్టుకోవటం, లేదా ఇంకా ఇంట్లో కసువు చిమ్ముకోవడం, కొంచెం అవన్నీ సామాన్లు తోముకోవడం అలాగ చేసుకుంటూ ఉంటాను. డైలీ ఇలాగే ఉంటుందని మాత్రం చెప్పను. రోజుకు ఇంకొక పని ఉండొచ్చు, ఇంకొక పని లేకపోవచ్చు. ఇప్పుడు మాకు నల్ల 2 డేస్కి ఒకసారి వస్తాయి. ఒకరోజు పట్టుకుంటాము, ఇంకొక రోజు అవసరం లేదని రావన్నమాట. అలాగే ఉంటుంది. ఇంకా బియ్యం అయితే కడిగాను, అందులో కొంచెం పసుపు అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం కలర్ కోసం మాత్రమే పసుపు అనేది యాడ్ చేస్తాను, అంతే. మీ ఇష్టం అండి, వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు, కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటే పిల్లలు తింటారనమాట, అందుకనే యాడ్ చేస్తున్నాను అనమాట. ఇంక ఇంతేనండి. రైస్ అయితే ఇంకా నార్మల్గా మనం పెట్టేసుకోవచ్చు, రైస్ అయితే అయిపోతుంది. ఇంకా ఇక్కడైతే నానబెట్టేశాను కదా, ఇంకా ఒక పక్క దోశ పెనం పెట్టేసుకొని దోశలు అయితే పోసుకుంటున్నాను. నేను పెట్టిన వీడియో కింద ఒకరైతే కామెంట్ చేశారు, దోశ బ్యాటర్ పెట్టండి అని. డెఫినెట్గా షార్ట్ చేసి అయితే పెడతాను. నేనేం అందరిలాగా హోటల్లో స్టైల్లో అయితే వేయను, నార్మల్గా మా అమ్మ ఎలా వేస్తుందో అలాగే వేసేసుకుంటానమాట. ఇంకా ఇంతేనండి. ఇక్కడ టిఫిన్ అయితే పెట్టేసుకున్నాను కదా, ఇంకా టైం ఎందుకు వేస్ట్ చేయాలి అని చెప్పేసి పల్లీల చట్నీ చేయాలి కదా, చింతపండు అయితే నానబెట్టాలి. కాకపోతే నా దగ్గర చింతకాయలు అయితే ఉన్నాయి. ఇంకా చింతకాయలను అయితే కొంచెం ఉడకబెట్టేసామనుకోండి, అంతలోపు మనం తినేసేలోపు చింతకాయలు ఉడికిపోతాయి. మళ్ళీ అవి చల్లారాలి కదా, జ్యూస్ తీసుకోవాలంటే, అందులోని గుజ్జును తీసుకోవాలంటే. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడ చింతకాయలు అయితే కడిగేసి ఇలాగ ఒక దాంట్లో వేసి ఉడకబెడుతున్నాను అనమాట. ఈసారి చింతపండుకు బదులు ఇలాగ చింతకాయల గుజ్జునైతే వేస్తున్నాను. ఇవి ఉన్నాయి కాబట్టి వేస్తున్నాను, లేకపోతే వీటి ప్లేస్లో చింతపండే వేస్తానన్నమాట నానబెట్టేసి. ఇంక ఇవి ఉన్నాయి కదా, ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి మనం చింతకాయలతో ఏం చేసుకోవాలి, పప్పు అలా చేసినా మా పిల్లలు తినరు. ఇంకా అందుకని చెప్పేసి ఇలా యూజ్ చేస్తాను పచ్చడి కింద. ఇంకా నేను తినేసి వచ్చేటప్పటికి చింతకాయలు కూడా ఉడికిపోయాయి అనమాట. ఇంకా అవి చల్లారాలి, దాని తర్వాత ఇంక మళ్ళీ పనులు చేసుకోవచ్చులే అని చెప్పేసి గ్యాస్ అయితే ఆపేసి కొంచెం కసువు అయితే చిమ్ముకుంటున్నాను అనమాట. ఈ పొరకట్ట మొన్న రోడ్ సైడ్ వచ్చాయి అనమాట, తీసుకున్నాను. బాగున్నాయి, కొంచెం బరువు ఉంది కానీ పర్లేదు. బాగా అంటే మా రూమ్ చాలా హైట్ ఉంటుందని నా ఫీలింగ్. కొంచెం మూలనున్న బూజు అదంతా తుడుచుకునేలాగా ఉంది. బూజు కర్రే అవసరం లేదు, చీపురుతో కూడా తుడిచేసుకోవచ్చు అనమాట, అలా ఉంది. ఇంకా మొత్తం ఇల్లంతా చిమ్మేసుకుని దాని తర్వాత ఇంకా మళ్ళీ వన్ రూమ్లోకి వచ్చానమాట, పల్లీలు అవన్నీ వేపుకోవడానికి. ఇందులోకి అయితే పల్లీ పచ్చళ్ళలోకి అయితే పచ్చిమిరపకాయలు మాత్రం వేసుకుంటే చాలా బాగుంటుంది. ఎండుమిర్చి వేసుకోవచ్చు, కాకపోతే అది డిఫరెంట్ ఉంటుంది అనమాట టేస్ట్ అనేది. పచ్చిమిర్చి ఉంటుంది, ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది. ఎండుమిర్చితో చేసుకునే దాంట్లో మనం చింతపండు, పల్లీలు కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి. అదే పచ్చిమిర్చితో చేసుకునే పచ్చడితో ఏంటంటే టమాటాలు యాడ్ చేస్తామన్నమాట. 2 రకాల పచ్చళ్ళు కూడా బాగానే ఉంటాయి, కాకపోతే ఈ పచ్చిమిర్చి పచ్చడి అయితే చాలా బాగుంటుందన్నమాట. ఇలాగే చేసుకుంటారు మా స్టైల్లో అయితే. కాంబినేషన్స్ ఉంటాయి, ఈ కాంబినేషన్లో మాత్రమే బాగుంటుంది తినేటప్పుడు. ఇంకెక్కడైతే నేను పల్లీలు సిమ్లో పెట్టి అయితే వేపుకుంటాను, మంచిగా వేగుతాయి అన్నమాట, లోపల కూడా కుక్ అవుతాయి. మనం ఫ్రిడ్జ్లో పెడతాము అందులోను, ఇంకా అందుకని చెప్పేసి సిమ్లో పెట్టి వేపుకుంటే లోపల కూడా కుక్ అవుతాయి అన్నమాట. ఇంకా వన్ బై వన్ అన్నీ వేపుకొని అన్నీ చల్లారాలి కదా మళ్ళీ. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం ముందుగానే, అంటే మళ్ళీ ఒక టైం ఉంటుంది స్కూల్లో, ఈ టైంకే క్యారీ పెట్టాలి అని చెప్పేసి, సో ఆ టైంకి అన్నీ ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. అందుకే నేను ఎక్కువగా ఇంపార్టెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లల్ని పంపించగానే కుకింగ్కే ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. అంటే ఆ టయానికే పెట్టాలి అని రూల్ ఉంటుంది. గేట్ చేసేస్తారు, మళ్ళీ తీసుకెళ్ళరు అనమాట. మళ్ళీ మా అమ్మాయి కిందికి వచ్చి తీసుకెళ్ళాలి, ఇలా రూల్స్ ఉంటాయన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి కుకింగ్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటాను. ఇంక ఇక్కడైతే పల్లీలు, పచ్చిమిర్చి అన్నీ వేపుకున్నాను. ఇంకా టమాటాలు ఒక్కటే వేపుకోవాలి, అవి కూడా సగం అయితే వేగిపోయాయి. ఇంకా అందుకని చెప్పేసి అన్నం అయితే పెట్టేశాను అనమాట ఆ పక్కన. ఇంక ఈ టమాటాలు వేగిపోగానే ఇంకా పచ్చడి అయితే దంచుకోవాలి. నేను ఎప్పుడైనా సరే పచ్చడి నాకు మిక్సీలో నచ్చదనమాట, ఇలాగ రోట్లో దంచుకుంటేనే
బాగుంటుంది. నాకు ఓపిక లేకపోయినా మా చెల్లెల్ని దంచమని చెప్తానన్నమాట. రోల్ కనుక ఉంటే మిక్సీలో అయినా పట్టుకోవచ్చు. కొంచెం వెన్న అయిపోతుంది అనమాట మిక్సీలో పట్టుకుంటే. కాకపోతే మనకు రోట్లో దంచుకునేంత టేస్ట్ అయితే రాదు. ఇంకా అందుకని చెప్పేసి ఎప్పుడు నేను మిక్సీ కన్నా రోట్లోనే ప్రిఫరెన్స్ ఇస్తాను. టైం ఎక్కువ పడినా కూడా మనకైతే చాలా బాగుంటుంది. శనక్కాయ పప్పులు వచ్చేసి మనకు మిక్సీలో మెదిగినంత మెత్తగా ఇక్కడైతే మెదగవు. కాకపోతే కొంచెం పలుకు పలుకుగా ఉన్న రోట్లోనే టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా ఈ చింతకాయలని ఉడకబెట్టాం కదా, ఇంక ఇవి చల్లారాయి అనమాట. ఇవి ఇలాగే కూడా వేసుకోవచ్చు. కాకపోతే అందులో చిన్న చిన్న ఆ పైన తొక్కు ఉంటుంది కదా, అవన్నీ సన్నగా అయిపోయి తినేటప్పుడు మనకి ఇబ్బందిగా ఉంటుంది. అందుకని చెప్పేసి అలాగ కొద్దిగా వాటర్ వేసేసి అవన్నీ స్మాష్ చేసేసి తొక్కును పక్కకు తీసేసి అందులోని గుజ్జునైతే ఒక గిన్నెలోకి వేసి పెట్టుకున్నాను. ఇంకా నేను ఇలాగ దంచుకుంటూ ఉన్నానా, అన్నం అయితే పొంగిపోయిందనమాట. ఎప్పుడు నేను గ్యాస్ క్లీన్ చేసిన రోజుకి ఏదో ఒకటి పొంగిపోతూనే ఉంటుంది. ఇంకేం చేస్తాం, తప్పదు. ఇంకా సిమ్లో పెట్టేసి మళ్ళీ పచ్చడి అయితే దంచుతున్నాను. ఇంకా సిమ్లో పెట్టేసి ఇంకా పచ్చడి దంచేటప్పటికి నాకు 2 అయితే ఒకేసారికి అయిపోతాయి. ఇంకా క్యారియర్ అయితే పెట్టేసేయచ్చు అనమాట. మా అమ్మాయి చిన్నప్పుడేమో ఈ రైస్ చేస్తే చాలా ఇష్టంగా తినేది, అడిగి మరీ చేయించుకునేది మా పెద్దమ్మాయి. అయితే అప్పుడు ఇలాగ పచ్చిమిర్చితో కాదు ఎండుమిర్చితో చేసిపోయి కొంచెం నెయ్యి వేసి పెట్టేదాన్ని అనమాట. చాలా బాగా తినేది. ఇంకా పెద్ద అయ్యే కొద్దీ అమ్మాయికి టేస్ట్లు అనేది మారిపోతున్నాయి. బట్ తింటదో తినదో అనుకున్నాను. కానీ ఇంటికి వచ్చి నాకు చెప్పింది, నెయ్యి వేసావు మమ్మీ, చాలా బాగుంది అని చెప్పేసింది అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ పెట్టుకొని తినింది. చాలా హ్యాపీ అనిపించింది. ఏం చేయాలో అర్థం కాక నాకు ఈ రైస్ అయితే చేశాను అనమాట. ఇంకెట్లాగో ఊరికి వెళ్తున్నాం కదా, ఉండే సరుకులన్నీ కొంచెం ఒక్కొక్కటిగా ఖాళీ చేస్తే బాగుంటుంది. మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ వచ్చి నాకు ఏం వాడుకుంటాము అని చెప్పేసి. అందులోని ఇవి పోయిన నెల తెచ్చుకునే సరుకులు కూడా కాదు, నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను. కానీ పోయిన నెల తెచ్చుకున్నట్టు కాదు, ఇంకెందుకులే ఉంచడం అని చెప్పేసి ఇలాగ చేశానమాట. ఇంక ఇక్కడ 2 అయిపోయాయి కదా, ఇంక ఈ అన్నం కొంచెం పొంగిపోయింది కదా, అది అలాగే ఉన్నిస్తే అలాగే పేరుకుపోతుంది. ఇంక అందుకని చెప్పేసి నేను ఇంకా ఎలాగో 2 మసిగుడ్లు ఉన్నాయి కదా క్లీన్ చేసేసాను. ఇంకా మా చెల్లి వచ్చి అంట్లు తోమేసింది అనమాట. ఇంకా నేనైతే మా పెద్దమ్మాయికి ఇక్కడ కొంచెం నెయ్యి వేసి ఇలాగ చట్నీ వేసేసి పెడుతున్నాను. ఈ రైస్ని మనం ఇలాగే కాదండి, ఇంకొక విధంగా కూడా చేసుకోవచ్చు. అదైతే ఫస్ట్ పోపు వేసి దాని తర్వాత మనం నానబెట్టుకునే బియ్యాన్ని అయితే వేసుకుంటాము. ఇంకా నార్మల్గా మనం రైస్ ఎలా కుక్ చేసుకుంటామో అలాగే కుక్ చేసుకుంటాము. పోపులో అయితే కొంచెం జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవైతే యాడ్ చేస్తామన్నమాట. ఇంకా అంతే. మీకు ఎప్పుడైనా ఈసారి చేసి అయితే చూపిస్తాను. ఇంకా మా పెద్దమ్మాయికి ఏమో ఇక్కడ క్యారియర్ అయితే ఇచ్చేసి వచ్చేసానమాట. ఇంకా మా చిన్నమ్మాయికి క్యారియర్ అనేది కట్టాలి. నేను మార్నింగ్ స్కూల్కి వెళ్తూ మా చిన్నమ్మాయి పెరుగన్నం పెట్టమని చెప్పింది అనమాట క్యారియర్కి. ఇంకా క్యారియర్ అయితే కడుతూ నేను ఇక్కడ కొద్దిగా టీ ఉన్నాయన్నమాట. ఇంకా మా చిన్నమ్మాయికి వచ్చేసి 12కి స్కూలు, ఇంకా అంటే బ్రేక్ అయితే 12కి అనమాట, లంచ్ బ్రేక్. అప్పటికి నాకు ½ అన్ అవర్ పైనే టైం ఉంది. ఇంకా అందుకని చెప్పేసి కొంచెం టీ ఉన్నాయన్నమాట. ఇంకా టీ పడేయడం ఎందుకులే అని చెప్పేసి ఇంకా సిమ్లో పెట్టేసుకొని కొంచెం కాగుతూ ఉంటాయి. అంతలోపు అక్కడ ఏమైనా మనకు అవసరం లేని సామాను ఉంటుంది కాబట్టి ఇంకా సర్దేసుకోవచ్చు. మా చెల్లి ఏమో దోశ పోసుకున్నట్టుంది. ఇంకా అందుకే అక్కడ పెనం ఉందనమాట. ఇంకా ఎందుకు మనకైతే ఆ పెనంతో అవసరం లేదు కాబట్టి తీసి పెట్టాను. వేడిగా ఉన్న పెనం అయితే నేను క్లీన్ చేయనండి. నాన్ స్టిక్ వేడిగా ఉన్నప్పుడు అయితే క్లీన్ చేయకూడదంట. నేను కూడా ఈ మధ్యనే చదివాను అనమాట. ఇంకా క్యారియర్ అయితే రెడీ అయిపోయింది కాబట్టి ఇంకా నేను బ్యాగ్లో అయితే పెట్టేసుకొని ఒక స్పూను అలాగే ఏమైనా స్నాక్స్ వేసేసుకోవాలి. స్నాక్స్ అయితే ఆఫ్టర్నూన్ టైం లేదు. కాకపోతే ఇంకా మా కొన్నివ్వంది ఒప్పుకోదనమాట, ఏదో ఒకటి పెట్టాలి. అయితే అది తింటుందా అంటే అదేం తినదు. మళ్ళీ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అలాగే తీసుకొచ్చుకుంటుంది. ఇంకా లేదు అంటే నేను అక్కడే ఉంటాను, అంటే లంచ్ అయిపోయిన తర్వాత తింటుంది, లేకపోతే ఇంకా తినలేదు అంటే ఇంకా వచ్చేటప్పుడు తీసుకొచ్చుకుంటుంది అనమాట. కానీ కొనివ్వాలి తనకి. ఇంకా ఇక్కడైతే నేను క్యారియర్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇంకా నాకు అరగంట పైన టైం ఉంది. క్యారీ వచ్చేసి 5 మినిట్స్లో పెట్టుకున్నా. ఇంకా 25 మినిట్స్కి అయితే నాకు టైం ఉంది కదా. ఇంకా టీ అయితే కొంచెం మార్నింగ్ షుగర్ సరిపోలేదనమాట, షుగర్ వేసేసుకున్నాను. కొంచెం వేసేసుకొని అవి వేయడంగానే తాగేసి మా పాప దగ్గరికి అయితే వెళ్ళాను. అయితే అక్కడ ఏమైందంటే మా అమ్మాయి బ్యాగ్ పట్టుకొని రెడీగా ఉంది. మా అమ్మాయి ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు తీసుకెళ్తుందా అని. నేనైతే అన్నం తినిపించేసి వెళ్ళిపోదాము, ఇవాళ ఎట్లాగో సాటర్డే కదా, రేపు సండే ఇంట్లోనే ఉంటుందని ముందే చెప్పి పంపించారనమాట. మార్నింగ్ నువ్వు వెళ్ళను అని ఏడ్చింది. అయితే ఇవాళ ఒక్కరోజే స్కూల్ ఉండేది, మళ్ళీ రేపు లేదమ్మా అని చిన్నగా నచ్చ చెప్పి పంపించాను
చూపించాను. ఈ వీక్లో నాకు తెలిసి అమ్మాయి స్కూల్కి వెళ్ళింది అంటే ఒక 2 days వెళ్ళింటుంది అంతే, లేదంటే ఒక్కడే వెళ్ళింటుంది, ఇంకంతకన్నా వెళ్ళిండదు అనమాట. ఒకరోజు 24 మా మా హనీ వాళ్ళ స్కూల్లో క్రిస్మస్ డే సెలబ్రేషన్ జరుగుతుంటే ఆ రోజు నేను వెళ్ళను అని చెప్పింది. మా అక్క స్కూల్ సెలబ్రేషన్ కదా, డ్యాన్స్ చూడాలి, నేను వెళ్ళను అని చెప్పింది. ఇంకా దాని తర్వాత 25th హాలిడే, 26th హాలిడే, 27th హాలిడే, ఇవాళ మాత్రమే స్కూల్ ఉంది కానీ డుమ్మా చుట్టిందనమాట. ఇంకా చూడండి నేను ఎంత నచ్చజెప్పినా వినలేదనమాట. ఇంకా వెళ్ళిన క్యారీ ఇంకా అట్లాగే వెనక్కైతే వచ్చేసింది. ఇంకా చూడు వీడియో తీస్తానుండు, నీకు ఇప్పుడే చెప్తాను, నీకు ఫ్యూచర్లో చూపించాలి, నేను ఇది స్కూల్కి పోను అన్నావు చిన్నప్పుడు అని అంటే ఇంకా దాక్కుంటే అట్లా ఉందనమాట. ఇంకా తెచ్చిన క్యారీ ఇంకా ఏం చేయాలి, నేను పెరుగన్నం కలిపేశాను కదా, తినమని చెప్తే కొద్దిగా మొబైల్ చూస్తూ కొంచెం తినింది, ఇంకా అక్కడే పెట్టేసి వెళ్ళిపోయింది అనమాట. మీ ఇంట్లో కూడా మీ పిల్లలు ఇంతేనా? ఫస్ట్ క్యారీ తమ్మని మళ్ళీ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంటికి వస్తా అని ఏడ్చే పిల్లలు ఎవరైనా ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా అంతే అండి, ఇవాళ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.